ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మనం బైబిల్లో చూసినట్లయితే 1 పేతురు 3వ అధ్యాయం 10వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను, అలాగే కపటమైన మాటలు పలకకుండా తన పెదవులను కాచుకోవలను అన్న మాట బైబిల్లో భక్తుని ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ఈ లోకంలో చూసినట్లయితే సాధారణంగా మనుషులకి జీవితం అంటే బహు ఇష్టం ఉంటుంది కదండి. జీవితాన్ని ప్రేమిస్తారు, జీవాన్ని ప్రేమిస్తారు. అంత మాత్రమే కాదు, మంచి దినాలు చూడాలనుకుంటారు. ఎవరు చెడు జరగాలి, నా జీవితంలో కీడు జరగాలి, కీడు రోజులు రావాలి అని ఏ మనిషి కోరుకోరు. కానీ మంచి దినాలు కావాలి, మేలులు పొందుకోవాలి, నా ఆశలు నెరవేర్చబడాలి, ఒక మంచి రోజులు నా జీవితంలో రావాలి అని ప్రతి వ్యక్తి చూస్తారు. అయితే దేవుడు సెలవిస్తున్నాడు, ఎవరైతే మంచి దినాలు చూడాలనుకుంటారో, జీవాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారంట వారి నాలుకను కాచుకోవాలంట. చెడ్డ మాటలు పలకకుండా నాలుకను, అలాగే కపటమైన మోసమైన మాటలు పలకకుండా పెదవుల్ని కాచుకుంటే వారికంట దేవుడు జీవితాన్ని ఇస్తాడు. అంత మాత్రమే కాదు, మంచి దినాలు చూసే కృపను కూడా ఇస్తాడు. బైబిల్లో మీరు చూసినట్లయితే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. ఏమని అంటే, తన నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడంట. ఈ లోకంలో మన ప్రాణాన్ని మనం కాపాడుకోవాలి, మనుషుల యొద్ద మంచిగా అనిపించుకోవాలి అంటే మన నోటిని నాలుకను భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకు అంటే, మన హృదయంలో ఏదైతే మనం నింపుకుంటామో, మంచి వాటితోనో లేకపోతే చెడ్డ వాటితో ఏవైతే నింపుకుంటామో మన హృదయం నుండి, మన నోటి ద్వారా అవి బయటికి వస్తాయి. మన నోటి నుండి వచ్చు మాటలే మనల్ని అపవిత్రపరుస్తాయని సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తే మార్కు సువార్తలో దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మన నోటిని నాలుకను భద్రంగా మనం కాపాడుకోవాలి. చెడ్డ మాటలు పలకకుండా, కపటమైన మాటలు మన నోటి నుండి రాకుండా మన పెదవులను, మన నోటిని మనం కాచుకుంటే అప్పుడు దేవుడు ఖచ్చితంగా మంచి దినాలు మనం చూసే కృపనిస్తాడండి. ఈరోజు నీ జీవితంలో మంచి దినాలు చూడాలనుకుంటే నువ్వు చేయవలసింది కేవలం ఒకటే, నీ నోటిని నాలుకను భద్రంగా కాపాడుకో. కపటమైన మాటలు కానీ, చెడ్డ మాటలు కానీ, బూతు మాటలు కానీ ఏవీ నీ నోటి నుండి రానియకు. నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా జీవిస్తావో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మంచి దినాలు చూసే కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అటువంటి గొప్ప కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.